హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లూనెటిక్స్. గైస్, మన ఛానల్లో వాట్ ఇఫ్ బ్రేక్ డౌన్ వీడియోస్ వస్తున్నాయి. మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా ఫ్యూచర్ అప్డేట్స్ తెలియాలంటే మన ఇన్స్టాగ్రామ్ ఇంకా ఫేస్బుక్ పేజెస్ని ఒక లుక్ వేసుకోండి. ఓకే, మన మెయిన్ కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో మనం వైకింగ్స్ సిరీస్ గురించి మాట్లాడుకుందాం. గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఈ సిరీస్ మాత్రం మీకు తప్పకుండా నచ్చుద్ది. ఇది కూడా గేమ్ ఆఫ్ థ్రోన్స్ లానే వార్ సీక్వెన్స్లు, ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్తో సరిగ్గా ఉంటుంది. సరే, ఇంకా లేట్ చేయకుండా మెయిన్ కంటెంట్ అయిన వైకింగ్స్ సీజన్ 1 రీక్యాప్ చూద్దాం. ఫస్ట్ ఈ సిరీస్లో ఉన్న మెయిన్ క్యారెక్టర్స్ని ఒక లుక్ వేసేద్దాం. రాగ్నర్ లాథ్బ్రాక్, లాగ్రతా, రోలో, బియాన్ ఐరన్సైడ్, ఎర్ల్ హాల్సన్, ఫ్లోకీ, యాస్లాక్, సిగి, యాథ్లిస్టన్. ఈ షో స్టోరీ ఏంటంటే, రాగ్నర్ అనే ఒక ఫార్మర్ తను ఉంటున్న కింగ్డమ్కే కాదు, సీస్కి అదర్ సైడ్ ఉన్న కింగ్డమ్స్కి కూడా ఎలా రాజయ్యాడనే ఆ జర్నీ. అండ్ అసలు వార్ లార్డ్స్ బార్బేరియన్స్ అయిన వైకింగ్స్ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది, వాళ్ళ వార్ టాక్టిక్స్ ఎలా ఉంటాయి అనేది కూడా ఈ సిరీస్లో మనకి చాలా మంచిగా చూపించారు. స్టోరీ ఓపెన్ చేస్తే రాగ్నర్ అండ్ తన వైఫ్ వాళ్ళకున్న పౌల్ట్రీ అండ్ ల్యాండ్స్ని చూసుకుంటూ వాళ్ళ పిల్లల్ని పెంచుతారు. అండ్ రాగ్నర్ ఎలాంటి వాడంటే, వైకింగ్స్ గాడ్ అయిన ఓడిన్ థార్ లోకి వీళ్ళని చాలా నమ్ముతాడు. రాగ్నర్ లైఫ్లో ఎదగాలనుకునే మనిషి, రాజు అవ్వాలి, బాగా డబ్బు సంపాదించాలనుకునే మనిషి. అయితే వీళ్ళ జీవనాధారం ఓన్లీ ఆ ల్యాండ్స్ అండ్ పౌల్ట్రీస్ అన్నమాట. ఆ కింగ్డంలో రాజుకి బోట్స్ ఉంటాయి. అవి యూజ్ చేసి ఈస్ట్కి సౌత్కి వెళ్ళి రైడింగ్లు చేసి దొరుకుతుందంతా దోచుకుని రావడం, ఆ రాజుకి ఇవ్వటం. ఆ ఎర్ల్ వీళ్ళకి అందులో ఒక చాలా తక్కువ పర్సెంట్ ఇవ్వటం, అలా గడిచేది. అయితే రాగ్నర్ వెస్ట్కి రైడ్ చేయాలని, అక్కడ చాలా గోల్డ్ సిల్వర్ ఉందని, ఈసారి వెస్ట్కి పోదామని ఎన్నిసార్లు చెప్పినా వెస్ట్ సైడ్ జర్నీ అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏంటంటే ల్యాండ్ ఎంత దూరంలో ఉందో తెలియదు. సో ఎవరు కూడా రాగ్నర్ చెప్పేది వినిపించుకోరు. సో ఎవరు వచ్చినా రాకపోయినా నేను వెళ్తా అని గట్టిగా అనుకుని తనకు వచ్చిన మనీని అలా పోగేసి తన ఫ్రెండ్ ఫ్లోకీతో ఒక షిప్ రెడీ చేపిస్తాడు. ఈ ఫ్లోకీ అనే పర్సన్ కొంచెం ఇన్నోసెంట్, మెంటలీ ఇల్ పర్సన్లో ఉంటాడు కానీ చాలా టాలెంటెడ్. సో ఇదంతా ఇలా జరుగుతూ ఉంటుంది. అయితే తన కొడుక్కి మ్యాన్హుడ్ ఏజ్ వస్తుంది. అక్కడ ఆ కింగ్డమ్ వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఎర్ల్ దగ్గరికి తీసుకుపోతారు. ఎందుకంటే ఎర్ల్ వాళ్ళకి ఒక రిస్ట్ బ్యాండ్ లాంటిది ఇచ్చి ప్రామిస్ చేయమంటాడు. ఏంటంటే వాళ్ళ లైఫ్ లాంగ్ ఆ ఎర్ల్ మాటకు బదులు చెప్పరని. సో అలా రాగ్నర్ కొడుకుని తీసుకుపోయినప్పుడు ఆ మీటింగ్కి అందరూ వస్తారు అని చెప్పా కదా. సో ఆ టైంని యూజ్ చేసుకుని రాగ్నర్ హెరాల్డ్సన్ని అడుగుతాడు, ఈసారి సెయిలింగ్ ఎటువైపు అని. అప్పుడు ఎర్ల్ సేమ్ ఈస్ట్ అండ్ సౌత్ అన్నప్పుడు రాగ్నర్ హెరాల్డ్సన్ని క్వశ్చన్ చేస్తాడు, వెస్ట్కి వెళ్దాం, అక్కడ చాలా గోల్డ్ ఉంటుందండి. అప్పుడు హెరాల్డ్సన్ రాగ్నర్ మీద సెటైర్ లేసి, వెళ్ళటానికి మన దగ్గర డైరెక్షన్ చూపించే టెక్నాలజీ లేదన్నట్టు. అప్పుడు రాగ్నర్ అక్కడ ఏం మాట్లాడకుండా తన బ్రదర్ అయిన రోలోతో చెప్తాడు తన టెక్నాలజీ కోసం అండ్ సన్ క్రిస్టల్ కోసం. అయితే ఇక్కడే రాగ్నర్ డిసైడ్ అవుతాడు, నా బోట్ నాకుంది, నేనే వెళ్తాను. తన బ్రదర్ని ఇంకా కొంతమందిని ఇన్వైట్ చేసి మీటింగ్ పెడతాడు, వాలంటీర్ చేయండి, వెస్ట్ కింగ్డమ్లో ఎవరికి దొరికింది వాళ్ళు తీసుకోవచ్చని. అండ్ కొంతమంది రెడీ అవుతారు కూడా. అలా అందరూ కలిసి ఆఖరికి జర్నీ స్టార్ట్ చేస్తారు, వెస్ట్కి వెళ్తారు. అయితే జర్నీలో కష్టాలు ఫేస్ చేసినప్పటికీ ఎట్ లాస్ట్ వెస్ట్కి వెళ్తారు. అక్కడ మాన్స్ట్రీస్లో ఉన్న సిల్వర్, గోల్డ్ అండ్ కొంతమందిని మనుషుల్ని స్లేవ్స్గా దొంగలించి ప్రూఫ్గా తీసుకుని తిరిగి వస్తారు. అక్కడ రాగ్నర్ ఒక ప్రీస్ట్ని తీసుకుంటాడు స్లేవ్గా, ఎందుకంటే వాడికి ఇంగ్లీష్ అండ్ వైకింగ్స్ లాంగ్వేజ్ కూడా వచ్చు కాబట్టి. అయితే తిరిగి వచ్చాక ఆ కింగ్ తన పర్మిషన్ లేకుండా వెళ్ళినందుకు, ఆ బోట్ని నేను తీసుకుంటున్నా అండ్ నేను కింగ్ని కాబట్టి మీరు తెచ్చిందంతా నాకే సొంతం, బట్ నాకు మర్సీ ఎక్కువ కాబట్టి అందులో ఒక ఐటమ్ని మాత్రం మీకు తీసుకునే ఛాన్స్ ఇస్తున్నా అంటాడు. అక్కడ అందరూ గోల్డ్ని తీసుకుంటే రాగ్నర్ మాత్రం ఆ ప్రీస్ట్ని కావాలని తీసుకుంటాడు. ఆ ప్రీస్ట్ నేమ్ యాథ్లిస్టన్. అయితే అక్కడి నుంచి ఆ ప్రీస్ట్ని తీసుకువెళ్ళి ఇంగ్లాండ్లో రాజులు ఎలా ఉంటారు, సైన్యం ఎలా ఉంటుంది, వార్ టెక్నిక్స్ ఏంటి, గోల్డ్ సిల్వర్ ఎంత ఉంటాయి, ఇలా అన్నీ అడిగి కనుక్కుంటాడు. అయితే అప్పుడే తెలిసే మ్యాటర్ ఏంటంటే, వీళ్ళు అటాక్ చేసింది ఒక చాలా చిన్న విలేజ్ని, చాలా పెద్ద కింగ్డమ్స్ ఉన్నాయని తెలుసుకుంటాడు. అయితే అక్కడ ఎర్ల్ హెరాల్డ్సన్ వేరే బ్యాచ్ని అలా వెస్ట్కి పంపిద్దాం అనుకున్న నావిగేట్ చేసే టెక్నిక్ ఎవరికీ తెలియదు. సో మళ్ళీ రాగ్నర్ అవసరం వస్తుంది. అయితే అప్పటికే రాగ్నర్ మీద జల్సీగా ఉన్న కింగ్ ఈసారి ఒంటరిగా పంపకుండా తనకి నమ్మకంగా ఉన్న ఒక పర్సన్ని రాగ్నర్తో పంపిస్తాడు. అండ్ ఆ పర్సన్ రాగ్నర్తో కలిసి ఉండి ఆ నావిగేషన్ టెక్నిక్స్ని అర్థం చేసుకోవాలి. అయితే ఈసారి రాగ్నర్ వైఫ్ అయిన లాగ్రతా కూడా వస్తుంది ట్రిప్కి. అయితే అక్కడ రేప్ చేసినప్పుడు కింగ్ పంపిన పర్సన్ ఒక అమ్మాయిని రేప్ చేస్తుండగా లాగ్రతా నోరేపని అడ్డం వచ్చినప్పుడు లాగ్రతాని ఫోర్స్ చేయబోతే అక్కడ లాగ్రతా ఆ పర్సన్ని చంపేస్తుంది.
చంపినప్పుడు ఎవరు చూడరు, బట్ వాడు అన్నప్పుడు చెప్తుంది ఐ కిల్డ్ హిమ్ అని. సో అప్పటి వరకు జనాల్లో ర్యాగ్నర్కి పెరుగుతున్న పేరును చూసి జెల్స్ ఫీల్ అవుతున్న హెరాల్డ్సన్కి ఒక రీజన్ దొరుకుతుంది. ర్యాగ్నర్ని అరెస్ట్ చేస్తారు. జడ్జ్మెంట్ అప్పుడు ఫేక్ ప్రూఫ్ ఇవ్వమని ర్యాగ్నర్ బ్రదర్ని కన్విన్స్ చేస్తాడు. అలా చేస్తే ఎర్ల్ డాటర్కి ఇచ్చి మ్యారేజ్ చేస్తా అని అంటాడు. బట్ జడ్జ్మెంట్ రోజున ర్యాగ్నర్ బ్రదర్ అయిన రోలో ర్యాగ్నర్కి సపోర్ట్గా నిలుస్తాడు. ఆ తర్వాత జనాల్లో ర్యాగ్నర్ నేమ్ అండ్ ఫేమ్ పెరిగిపోతాయి. సో ఎర్ల్ కూడా ఇంకా తట్టుకోలేక ర్యాగ్నర్ మీద అటాక్కి వెళ్తాడు. ఏదో ఒకలా అక్కడి నుంచి తప్పించుకుని ఫ్లోకి దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉంటాడు. అయితే రోలో ఎర్ల్ దగ్గరికి వెళ్తాడు, ఎందుకంటే తనకిచ్చి మ్యారేజ్ చేస్తా అన్న అమ్మాయిని ఒక ముసలోడికిచ్చి మ్యారేజ్ చేస్తుంటాడు. అయితే అక్కడి నుంచి వస్తున్నప్పుడు మధ్యలో సోల్జర్స్ పట్టుకుని ర్యాగ్నర్ ఎక్కడ ఉన్నాడో చెప్పమని టార్చర్ చేస్తారు. ఈ విషయం తెలిసిన ర్యాగ్నర్ తన తమ్ముడిని సేవ్ చేయడం కోసం ఫ్లోకీతో ఎర్ల్కి మెసేజ్ పంపిస్తాడు. 1-on-1 ఫైట్కి రమ్మని చెప్తాడు. అండ్ ఆ ఎర్ల్ దానికి ఒప్పుకొని వస్తాడు. అప్పటికే ర్యాగ్నర్ సరిగ్గా హీల్ అవ్వలే, బట్ ఫైట్కి రెడీ అయిపోతాడు. అది ఫైట్ టు దట్ బ్యాటిల్. అక్కడ ర్యాగ్నర్ గెలుస్తాడు అండ్ ఎర్ల్ అవుతాడు. ఆ నెక్స్ట్ వీళ్ళు నార్థంబ్రియాకి రైడ్కి వెళ్తారు. లాస్ట్ టైం వచ్చినప్పుడు చిన్న అటాక్ కాబట్టి వీళ్ళు తట్టుకుంటారు, బట్ ఈసారి కథ వేరేలా ఉంటుందని ముందే అనుకుని అక్కడ ఆర్మీ క్యాంప్ రెడీ చేసేస్తారు. అయితే వీళ్ళ క్యాంప్ని చూస్తారు అక్కడ కింగ్ ఆర్మీ పీపుల్. వాళ్ళు ఆ నెక్స్ట్ డే అటాక్ ఇద్దామని వీళ్ళకి దగ్గరలోనే వేరే క్యాంప్ రెడీ చేసుకుంటారు. అయితే ఆ నైట్ వైకింగ్ సర్ప్రైజ్ అటాక్ ఇస్తారు. అక్కడ వీళ్ళకి కింగ్ బ్రదర్ దొరుకుతాడు. సో ఇప్పుడు ర్యాగ్నర్ దగ్గర తన బ్రదర్ ఉన్నాడని తెలిసిన కింగ్ ర్యాగ్నర్ని ఫోర్ట్లోనికి ఇన్వైట్ చేస్తాడు. అప్పుడు ర్యాగ్నర్ తన బ్రదర్ అండ్ ఫ్లోకి అండ్ ఇంకొంతమందితో కలిసి వెళ్తారు లోపలికి. అయితే అక్కడ ఏమవుతుందంటే తెలిసిందేగా, వైకింగ్స్ మేనర్స్ లేకుండా బిహేవ్ చేస్తారు. సో త్వరగా ఫినిష్ చేద్దామని కింగ్ మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. తన బ్రదర్ని తన కింగ్డమ్ని వదిలేసి వెళ్ళిపోవడానికి ఎంత కావాలని అడుగుతాడు. అప్పుడు ర్యాగ్నర్ 2000 pounds సిల్వర్ అండ్ గోల్డ్ కావాలని అడుగుతాడు. అది చాలా టూ మచ్, బట్ కింగ్ తన బ్రదర్ కోసం ఓకే చెప్తాడు. అయితే గుడ్ ఫెయిత్ ఉండడం కోసం వైకింగ్స్లో ఒకడు క్రిస్టియన్ అవ్వాలని అడుగుతాడు. అయితే ర్యాగ్నర్ బ్రదర్ అయిన రోలో ఈ విషయానికి ఓకే చెప్పి క్రిస్టియన్గా అవుతాడు. ర్యాగ్నర్ బ్రదర్ అయిన రోలోని క్రిస్టియన్గా బ్యాప్టైజ్ చేస్తారు. అండ్ ఆ సీన్ వైకింగ్స్కి చూడడానికి చాలా ఫన్నీగా అనిపిస్తుంది, బట్ ర్యాగ్నర్ నేర్చుకోవడానికి ట్రై చేస్తాడు వాళ్ళ కల్చర్ని. ఆ నెక్స్ట్ అగ్రిమెంట్ ప్రకారం కార్డ్స్ వస్తాయి, బట్ అందులో గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఏముండదు. అదొక్కటే కాకుండా అటాక్ కూడా చేస్తారు వైకింగ్స్ మీద. ఇక్కడే బ్యాటిల్ ఆఫ్ నార్థంబ్రియా షురూ అవుద్ది. అండ్ ఇక్కడే వైకింగ్స్ ఆ సోల్జర్స్ అందరినీ చంపేస్తారు. అయితే రోలో క్రిస్టియన్ అయినందుకు యాంగ్రీగా ఉన్న తన ఫెలో వైకింగ్స్ని చూపిస్తాడు. నేను ఫామ్లో ఉన్న చూడు ఎంతమంది క్రిస్టియన్స్ని చంపేశాను, ఐఎమ్ ఏ వైకింగ్ అంటూ. సో ర్యాగ్నర్కి మండి కింగ్ బ్రదర్ని చంపేసి ఆ డెడ్ బాడీని కింగ్కి పంపిస్తాడు. అండ్ వాళ్ళు అటాక్ కూడా రెడీ ఉంటారు, బట్ వీళ్ళకి కావాల్సిన గోల్డ్ సిల్వర్ పంపించేస్తాడు కింగ్. ఆ నెక్స్ట్ కింగ్ ఒక శపథం చేసుకుంటాడు. అదేంటంటే ర్యాగ్నర్ని ఎవరైనా చంపితే అది నేనే అని. అండ్ ఇదంతా ఇలా ఉండగా ర్యాగ్నర్ తిరిగి వెనక్కి వస్తుండగా లాగ్రతా ప్రెగ్నెన్సీ మిస్క్యారేజ్ అవుద్ది. అందరూ అనుకుంటారు లాగ్రతా మళ్ళీ మదర్ అవ్వలేదని. సో వీళ్ళ గాడ్స్ని ప్రే చేయడం కోసం ఉప్సాలాకి వెళ్తారు. అండ్ అక్కడ ప్రీస్ట్ గై కూడా వస్తాడు, ఎందుకంటే ఎథ్లెస్టన్ వైకింగ్స్ రిలీజన్ మీద క్యూరియస్గా ఉంటాడు. ర్యాగ్నర్ ఇక్కడికి వచ్చాక కింగ్ హోరిక్ని మీట్ అవుతాడు. ఇక్కడ మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, కింగ్ అనేవాడు అందరికన్నా పైన వస్తాడు అండ్ ర్యాగ్నర్ ఒక ఎర్ల్, కింగ్ కన్నా తక్కువ. అండ్ ఆ నెక్స్ట్ ఎథ్లెస్టన్కి తెలిసేది ఏంటంటే వైకింగ్స్ రిచువల్గా ఒక స్లేవ్ని బలిస్తారు. అండ్ అలా ఎథ్లెస్టన్ని బలిద్దాం అనుకుంటే వాడు క్రిస్టియన్ కాబట్టి వ్యాలిడ్ కాదు. అండ్ అదే టైంకి వేరే పర్సన్ తను ఆఫర్ చేసుకుంటాడు. సో అలా సేవ్ అయిపోతాడు ఎథ్లెస్టన్. అండ్ ఆ నెక్స్ట్ కింగ్ హోరిక్ జెల్బోగ్ కింగ్డమ్ ఇష్యూ కోసం చెప్తాడు. అండ్ అది ర్యాగ్నర్ని సాల్వ్ చేయమంటాడు. అండ్ ర్యాగ్నర్ తన సన్ అయిన బియాన్ని తీసుకుని వెళ్తాడు అక్కడికి. అక్కడే ప్రిన్సెస్ యాస్లాగ్ని మీట్ అవుతాడు ర్యాగ్నర్. వాళ్ళు క్లోజ్ అవుతారు అండ్ బియాన్కి అది అంత నచ్చదు. అండ్ ర్యాగ్నర్కి ప్రిన్సెస్కి అంతా కుదురుద్ది అండ్ షీ బికమ్స్ ప్రెగ్నెంట్. ఆ నెక్స్ట్ ర్యాగ్నర్ ఆ ప్రిన్సెస్ని తీసుకొని వస్తాడు లాగ్రతా దగ్గరికి. అది లాగ్రతాకి నచ్చదు. తను ర్యాగ్నర్ని వదిలేసి వెళ్ళిపోవడానికి రెడీ అవుతుంది. అండ్ తన సన్ అయిన బియాన్ కూడా రెడీ అయిపోతాడు మామ్తో వెళ్ళిపోవడానికి. ఇలా సీజన్ 1 ఇక్కడితో ఎండ్ అవుద్ది. అండ్ నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ అయినా వైకింగ్స్ రిమైనింగ్ సీజన్స్ రీక్యాప్ మిస్ అవ్వకూడదంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి సైనింగ్ ఆఫ్ మీ మూవీ లూనాటిక్స్.